తోతాపూరి మామిడికి టన్నుకు 18,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని గుజ్జు పరిశ్రమలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని చిత్తూరు జిల్లా పుల్చల మండలం మంగళంపేటలో నిర్వహించిన రైతు సమీక్షా సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గంగరపు మునిరత్నం, కార్యదర్శి మురవత్ బాషాలు కోరారు. మంగళంపేటలో ఈరోజు మామిడి రైతులు మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గంగరపు మునిరత్నం మాట్లాడుతూ, పూర్వపు చిత్తూరు జిల్లాలో సుమారు 30 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుందని, లక్షలాది మంది రైతు కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా తోతాపూరి మామిడి సాగు చేస్తున్న రైతులు ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గిపోగా, మరోవైపు గుజ్జు పరిశ్రమలు టన్ను కేవలం 4 నుండి 5,000 మాత్రమే ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారని, దీంతో మామిడి పండిస్తున్న రైతులకు తీవ్ర కష్టనష్టాలు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి తోట నిర్వహణకు ఎకరాకు 10,000 నుండి 12,000 వరకు ఖర్చు అవుతుందని, కోత, రవాణా, పురుగు మందులు, ఎరువులు వంటి ఖర్చులు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎకరాకు 2 నుండి 3 టన్నుల దిగుబడి మాత్రమే వస్తున్న నేపథ్యంలో రైతులు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వారు వాపోయారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తోతాపూరి మామిడి టన్నుకు 18,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గుజ్జు పరిశ్రమల యజమానులతో అత్యవసరంగా చర్చలు జరిపి రైతులకు న్యాయమైన ధర లభించేలా సక్రమ పద్ధతిలో కొనుగోలు నిర్వహించేలా సూచనలు జారీ చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా రైతు సంఘం సెక్రటరీ మురవత్ బాషా మాట్లాడుతూ, మామిడి రైతుల పరిస్థితిని ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద పారదర్శకమైన తూకం విధానం అమలు చేయాలని, రైతులకు సకాలంలో డబ్బులు చెల్లింపులు జరిగేలా చూడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నిజంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వచ్చి మామిడి పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము. ముఖ్యమంత్రి గారు మామూలుగా ఏమంటారంటే, రాయలసీమను ఈ హార్టికల్చర్ హబ్ చేస్తాము అంటారు. హార్టికల్చర్ హబ్ చేయాలంటే మామిడి పంట కూడా ఒక పంట, దాంట్లో కూడా ఒక భాగమే. కానీ ఈరోజు రైతుకు చాలా ఘోరంగా ఉంది. పోయిన సంవత్సరము మొదట్లోనే ఈ తోతాపూరి అనేది 7,000, 8,000, 10,000 పలికింది. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే 5,000 రూపాయలు పెట్టడము, మళ్ళీ మరుసటి రోజే 4,000 పెట్టడం అనేది టన్నుకు చాలా ఘోరము. రైతు ఒక టన్ను పంట కోసి ఆ మార్కెట్కు తీసుకెళ్లాలంటే అతనికి ఒక టన్నుకు ఇంచుమించు 3,000, 4,000 పడుతుంది. ఇంకా రైతుకి ఏమొస్తుంది? రైతు దున్నాలి, పాదులు తీయాలి, కొయ్యాలి, మార్కెట్ తీసుకువెళ్ళాలి, ఇన్ని మందులు కొట్టాలి, పిచికారీ చేయాలి, ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నాయి రైతుకు. కానీ ఈరోజు రైతు చాలా చితికిపోతాడు. ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో అరగొండ ప్రాంతం కానీ, పులిచెర్ల, ఇట్లా పాకాల, ఇట్లా కొన్ని బంగారుపల్లెము, ఇట్లా ఈ ప్రాంతాల్లో మామిడి పంటకు ప్రసిద్ధి అనమాట. మామిడి పంట చాలా ఎక్కువ పండుతుంది. ఇటువంటి ప్రాంతాల్లో రైతులు కానీ ఆదుకోకపోతే ప్రభుత్వం, పోయినసారి 4 రూపాయలు ఇచ్చిన సబ్సిడీ, ఈసారి కానీ సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చి ఆదుకోకపోతే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునేందుకు రెడీగా ఉంటారు. ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఎందుకంటే కోసిన కూలి కూడా రాదు రైతులకు. ఈరోజు కోసిన కూలి కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. 4,000 రూపాయలు తోతాపూరి అంటే చాలా ఘోరము. ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే చాలా ఘోరం. నిజంగా రైతుల పరిస్థితి దీనస్థితిగా ఉంది. చాలా ఇబ్బంది పడతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి కొన్ని సంవత్సరం 4 రూపాయలు ఇచ్చిన సబ్సిడీ, ఈసారి ఎట్లయినా కానీ ఒక 12 రూపాయలు, 15 రూపాయలు రైతు సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం.